రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి స్వయం సేవకులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. దీని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 100 ఏళ్ళు పూర్తయిందని చెప్తున్నారు. మరి ఈ 100 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ ద్వారా భారతదేశానికి ఏం లాభం చేకూరింది అంటూ కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మరికొంతమంది ఏమో ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి స్వయం సేవకులు అసలు స్వతంత్ర సమరయోధులు ఒకరన్నా ఉన్నారా, స్వతంత్రం కోసం పోరాడినటువంటి వారు ఒకరన్నా ఉన్నారా అంటూ స్వతంత్ర సమరయోధుల్ని ఉద్దేశించి వీరిని కంపేర్ చేస్తూ కూడా మరికొంతమంది ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఏమో ఆర్ఎస్ఎస్ దేశానికి ఎన్నో రకాలుగా సేవ చేస్తుంది అంటూ వారిని వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఆర్ఎస్ఎస్ ప్రస్థానం ఏంటి, ఆర్ఎస్ఎస్ ఈ 100 ఏళ్ల ప్రయాణంలో దేశానికి ఎటువంటి లాభం చేకూర్చింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాంప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 100 ఏళ్ళు పూర్తయింది సార్. 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్వయం సేవకులు అయితే సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అసలు ఆర్ఎస్ఎస్ వల్ల ఉపయోగం ఏంటని, ఆర్ఎస్ఎస్ నిజంగా 100 ఏళ్ళ నుంచి కనుక ఉండుంటే మరి వాళ్ళలో ఎంతమంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, స్వతంత్రంలో అసలు వాళ్ళు పాల్గొన్నారా లేదా, ఆర్ఎస్ఎస్ నిజంగా స్వతంత్రంలో పాలు పంచుకుందా అంటూ రకరకాల ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మరికొంతమంది ఏమో ఆర్ఎస్ఎస్ దేశానికి ఎంతో చేసింది, ఆర్ఎస్ఎస్ ఉండడం వల్లే ఈ దేశం ఇంత సురక్షితంగా ఉంది అంటూ ఆర్ఎస్ఎస్ని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆర్ఎస్ఎస్ ప్రస్థానం ఏంటి, ఆర్ఎస్ఎస్ వల్ల దేశానికి ఇప్పటివరకు ఏం లాభం చేకూరిందంటే ఏం చెప్తారు సార్? అంటే ఇక్కడ ఒకటి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అది సరే స్వాతంత్రానికి ముందే ఏర్పడింది. కాకపోతే అది కొంతమంది ఏమంటున్నారంటే ఆర్ఎస్ఎస్ వల్ల ఉపయోగం లేదు, స్వాతంత్రంలో పాల్గొలేదు, స్వాతంత్రోద్యమంలో పాల్గొలేదు అనేవాళ్ళు కొంతమంది స్వాతంత్రోద్యమంలో పాల్గొనటమే కాదు, ఆర్ఎస్ఎస్ దేశభక్తి గల సంస్థ, అనేక విషయాల్లో ఒక రాజకీయమే కాకుండా సేవా కార్యక్రమాల్లో వీటిలో పాల్పంచుకుంది, దేశానికి సేవ చేసింది అనేది ఒక వెర్షన్. అయితే ఇక్కడ అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి, అది ఎందుకు ఏర్పడింది అని దాన్ని ఎవరైతే స్థాపించారో సార్ డాక్టర్ హెగ్డేవార్, ఆయన కాంగ్రెస్ పార్టీ ముందు. ఓకే. అట్లాగే ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఆర్ఎస్ఎస్లో పనిచేసి తర్వాత జనసంఘ్ను స్థాపించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కూడా కాంగ్రెసే. అంటే కాంగ్రెస్ నుంచి పుట్టిన విడిపోయిన తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వీళ్ళు స్థాపించిన సంస్థ ఆర్ఎస్ఎస్. హెగ్డేవార్ స్థాపించింది. ఆయన కూడా అక్కడ ఈయన కలకటాలో మెడిసిన్ చదువుతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ అనుశీలన సమితి అని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలి అనే దాదాపు ఒక తీవ్రవాద సంస్థ లాంటి సంస్థని ఆయన దాంట్లో పనిచేశారు, ప్రముఖ పాత్ర వహించారు. దాని మీద ఆయన్ని అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు ఆయన వాదన వినిపిస్తే ఆయన వాదన వినిపించినందుకు నువ్వు చేసిన దానికన్నా కూడా ఈ మాట్లాడింది ఇంకెక్కువ ఉంది, నువ్వు 3,000 రూపాయలు ఇది కడితే ఇక్కడ కడితే నీకు బెయిల్ ఇస్తామంటే కట్టకుండా ఆయన సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు. సార్ ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఒక సన్మాన సభ లాంటిది, అభినందన సభ లాంటిది పెడితే దానికి సాక్షాత్తు జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి మాట్లాడాడు. అంటే జనసంఘ్ ఈ ఆర్ఎస్ఎస్ని స్థాపించిన ఆయనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు ఆ రోజుల్లో. తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక సంస్థ రాజకీయాలకు కాకుండా రాజకీయాలకు దూరంగా ఉండే విధంగా వ్యక్తి నిర్మాణం
ఒక వ్యక్తికి సంబంధించి వ్యక్తిగతంగా వాళ్ళని అంతర్గతంగా బహిర్గతంగా కూడా అంటే ఫిజికల్గా మెంటల్గా కూడా స్ట్రెంగ్థెన్ చేసే విధంగా ఒక మంచి వ్యక్తిత్వం రూపొందించే విధంగా భారతీయుని తయారు చేయాలి, వ్యక్తి పరంగా తయారు చేయాలి. అంటే ఒక విధంగా దీనికి చూడాలంటే స్ఫూర్తి వివేకానందుడికి తీసుకోవచ్చు. వివేకానంద ఏం చెప్పారు? యువకుల్ని మీరు ఉక్కు నరాలు కలిగిన వాళ్ళగా తయారు చేసి యువకులు ఉండాలి, అటువంటి వాళ్ళతో మనం ఈ దేశాన్ని రక్షించుకోవాలనే మాట మాట్లాడాడు ఆయన వివేకానంద, స్వామి వివేకానంద. దాదాపు నేను అనుకుంటాం అదే స్ఫూర్తి. వ్యక్తిపరంగా వ్యక్తి నిర్మాణంతో ఒక సంస్థ ఏర్పడాలనే దాంట్లో మీకు 1925లో ఆర్ఎస్ఎస్ స్థాపించారు సార్. అప్పుడు అక్కడ నుంచి ఆర్ఎస్ఎస్ ప్రస్తావన జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ ఏంటంటే రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. కాబట్టి స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్గా కాకుండా ఆర్ఎస్ఎస్ సంబంధించిన ప్రచారకులు కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వ్యక్తిగతంగా మీరు స్వాతంత్రోద్యమంలో పాల్గొమని చెప్పారు. ఓకే, వ్యక్తిగత హోదాలో పాల్గొండి అనేది అట్లాగే జరిగింది. అట్లాగే మీకు 1930లో గాంధీ గారు పూర్ణ స్వరాజ్ అనేది ఇచ్చి క్విట్ ఇండియా మూమెంట్ తీసుకొచ్చినప్పుడు అక్కడ వీళ్ళు కూడా మొత్తం అన్ని శాఖల్లోనూ ఆర్ఎస్ఎస్ శాఖలు అన్నింటిలోనూ కూడా కాషాయ జెండాలు ఎగరేశారు. అంటే అనుకూలంగా సార్, సంపూర్ణ స్వరాజ్యానికి అనుకూలంగా వీళ్ళు కూడా పనిచేయడం జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే మనం అనుకూలమా ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకమా కాదు, చరిత్ర ఏం చెబుతుంది, ఆ చరిత్రలో ఏం జరిగింది అనే దాన్ని మనం ప్రజల ముందు పెట్టాలి. దాంట్లో ఇప్పుడు ఈ చెప్పిన దానికి ఒకళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు పూర్తిగా వ్యతిరేకంగా మాడతారు, కమ్యూనిస్టులు పూర్తిగా వ్యతిరేకంగా మాడతారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు పూర్తిగా అనుకూలంగా మాడతారు. అట్లా కాకుండా అదే కాకుండా ఇప్పుడు మీరు సత్యాగ్రహంలో హెగ్డేవార్ అప్పుడు ఉన్న హెగ్డేవార్ తర్వాత ఆయన సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. ఫస్ట్ ఈయన సత్యాగ్రహంలో పాల్గొని స్వాతంత్రోద్యమానికి సపోర్ట్ ఇచ్చారంటే దాని మీనింగ్ ఏంటి? స్వతంత్రానికి అనుకూలమే కదా. అవును. కాకపోతే వీళ్ళు అనేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఆ పిలుపు ఇవ్వలేదంటారు. ఆర్ఎస్ఎస్ పిలుపు ఏమని ఇచ్చింది? మీ వ్యక్తిగత హోదాలో పాల్గొనని ఇచ్చింది. ఎందుకంటే రాజకీయాలకి దూరంగా సంస్థ నడపాలనే ఉద్దేశంతో అన్ని పార్టీల వాళ్ళు దీంట్లో ఉండాలి, పార్టీకి సంబంధం లేకుండా ఆర్ఎస్ఎస్ నిర్మాణం జరగాలి, ఆర్ఎస్ఎస్ నిర్మాణంలో భారతీయులందరూ ఉండాలి, వీళ్ళు దేశభక్తి కలిగి ఉండాలి, దేశానికి సేవ చేసే లక్షణం కలిగి ఉండాలి. అంటే దాని ఉద్దేశం అది. అవును. సరే, తర్వాత ఏమైంది ఏంటనేది ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అక్కడ మీకు ఏమైందంటే అట్లాగే తర్వాత గోల్వాల్కర్ గారు దాన్ని టేక్ ఓవర్ చేశారు. అంటే ఆయన దీంట్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దీంట్లోకి వస్తే ఇప్పుడు అరుణ ఆసఫ్ అలీ గారు అని ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద లీడర్, స్వాతంత్ర సమర యోధురాలు. ఓకే. ఆవిడ్ని 1940లో ఈ క్విట్ ఇండియా మూమెంట్ టైంలో ఢిల్లీలో లాలా హంసరాజ్ గుప్తా గారని ఆర్ఎస్ఎస్ ఆయన ఇంట్లోనే ఈవిడ్ని దాశారు. ఓకే. అంటే ఆయన ఇంట్లో ఈవిడికి రక్షణ ఇచ్చారు. అక్కడ ఏమైంది? దేశభక్తే తప్ప పార్టీలు కాదు. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి అరుణ ఆసిఫ్ అలీ గారికి మనం ఎందుకు ఇవ్వాలి అని ఆయన ఏమో అనుకోలే. ఈ ఆర్ఎస్ఎస్ అయినా వాళ్ళైనా స్వాతంత్రం సంబంధించి ఆ ఇండిపెండెన్స్ మూమెంట్ దగ్గర సంబంధించి అందరూ ఒకటే. అవును. అక్కడ యునైటెడ్గా ఉన్నారు. ఇట్లా ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఇదే కాకుండా మీకు వాజ్పేయి గారు ఉన్నాడు. వాజ్పేయి స్వాతంత్ర సమరయోధుడే కదా. ఆయన ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుడే కదా. అట్లాగే ఇందాక నేను చెప్పినట్టు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కూడా అంతే కదా. నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లో మంత్రిగా కూడా చేశాడు ఆయన. ఆ తర్వాత కదా బయటకు వచ్చి ఆయన జనసంఘ స్థాపించింది.
అట్లా అనేక మంది ఇప్పుడు బలరాజ్ మధోక్ గారు వీళ్ళందరూ కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాళ్లే. మీరు ఏకంగా ఆర్ఎస్ఎస్కి సంబంధమే లేదు, అసలు ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు ఎవరు స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు అనే ప్రచారం కూడా సబబు కాదు, అది సరైన ఇది కాదు. సరే, ఇంకోటి వీళ్ళు ఏమంటారంటే, అంటే ఇక్కడ లెఫ్టిస్ట్ రైటిస్ట్ చూసుకున్నారు అనుకోండి, ఆర్ఎస్ఎస్ భావజాలం రైటిస్ట్. అంటే దీన్ని ఏమంటారంటే మన దీన్ని నేషనలిస్ట్ అంటారు. నేషనలిస్ట్ ఆ భావజాలం ఆర్ఎస్ఎస్ది. ఓకే. అంటే భారతీయ ఇదే భారత మాత ఇవే. కానీ భారత మాత అనే మాట భారత మాతకి జై అని అంటున్నాడే, దాన్ని కూడా తప్పుపడుతున్నారు కొంతమంది. కానీ అది మొట్టమొదట ఆ మాట ఉంది ఆర్ఎస్ఎస్ కాదు. ఓకే. ఆ రోజున మీకు బంకిం చంద్ర చటర్జీ ఆనందమఠ్ నవల్లో అప్పుడే వచ్చింది అది. ఓకే. మహాత్మా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్నాడు దాన్ని. బెంగాల్ నుంచి వచ్చిన వర్డ్ అది. బెంగాల్ నుంచి వచ్చిన వర్డ్ ఏంటంటే భారత్ మాత అనేమాట. తర్వాత స్వామి అరవిందో గారు, సిస్టర్ నివేదిత, వీళ్ళందరూ కూడా మరి భారత్ మాతాకి జై అన్నారు ఆ రోజున. ఇవాళ తప్పేమవుతుంది? తప్పు కాదు కదా. అవును. సరే, ఇది వదిలేసి ఆర్ఎస్ఎస్కి సంబంధించి వాళ్ళు డైరెక్ట్ పాలిటిక్స్లోకి ప్రచారకులు రారు, గ్రౌండ్ లెవెల్లోనే ఉంటారు. సరే, ఈ బీజేపీ కానీ ఇవన్నీ దాంట్లో ఒక శాఖ అనుకోండి, వాళ్ళు వీళ్ళ సపోర్ట్ చేస్తారా, వాళ్ళు డైరెక్షన్ ఇస్తారో అది ఎట్టి పెడితే, సేవా కార్యక్రమాల్లో నేనైతే చూసా నా కళతో. సేవా కార్యక్రమాల్లో వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు మాత్రం వాళ్ళ విధానం మాత్రం ఎవళ్ళు అనుసరించలేదు. ఎగ్జాక్ట్లీ. అంటే ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలే వేరు, సిద్ధాంతం వేరు. ఎందుకంటే నేను స్వయంగా ఆ రోజు ఫోటోల్లో చూసాం. నేను మా తాలూకా తుఫాన్ వచ్చినప్పుడు, చాలా పెద్ద తుఫాన్ అది, ఇది ఉప్పెన. అవును. కొన్ని వేల మంది చనిపోయారు. చనిపోతే ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి అక్కడ కళేబరాలని వాళ్ళే తీశారు. ఎంతమంది చేస్తారు అది? ఒకవేళ మీరు అన్నది ఒకవేళ ఏదో పార్టీయా ఇంకోటి అంటే ఆ రోజునేవి జనసంఘ్ బీజేపీ ఏం పెద్దగా పెర్ఫార్మెన్స్ లేదు, అదేం పెద్ద పేరులో లేరు. అంటే వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని నిర్మాణం చేయటంలో ఆర్ఎస్ఎస్ మాత్రం సక్సెస్ అయినట్టే. ఎందుకంటే అంత సేవా కార్యక్రమం చేయరు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని సేవా కార్యక్రమంలో పాలు పంచుకోమని స్వయంగా ఆ రోజు ప్రధాని నెహ్రూ గారు అడిగిన విషయాలు కూడా ఉన్నాయి. నెహ్రూ గారు కూడా అడిగాడు. ఓకే. కొన్ని సమయాల్లో, యుద్ధ సమయాల్లో అప్పుడు దానికి సర్వీస్ చేయాలనే దీని మీద ఆ రోజు. కాబట్టి సంస్థని 100 సంవత్సరాలు పూర్తయిందా, ఇవాళ బీజేపీ ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ని విమర్శిస్తున్నారు. కానీ ఎట్ ది సేమ్ టైం ఆర్ఎస్ఎస్ యొక్క సేవా కార్యక్రమాలని, వాళ్ళ కమిట్మెంట్ని, అలాగే వాళ్ళ త్యాగాన్ని మనం మర్చిపోవటానికి వీల్లేదు. ఎగ్జాక్ట్లీ. అది రాజకీయం ఏదన్నా కానివ్వండి, ఇంకోటి వేరన్నా కానివ్వండి. కాకపోతే వాళ్ళు సర్వంగా వాళ్ళ వరకు సంబంధించి అనేక త్యాగాలు చేసే వాళ్ళు పార్టీ ఈ సంఘంలో కొనసాగుతున్నారు. అంటే భారతదేశానికి ఆర్ఎస్ఎస్ అయితే ఎన్నో రకాలుగా సేవ చేసింది, భారత ప్రజలకు చేసింది. అనేక సంఘటనలు ఉన్నాయి, అనేక సంఘటనలు మనం చూసాం. దాంట్లో సేవ చేసింది మనం చూసాం. సార్, వాళ్ళు చేసిన విధంగా చాలామంది చేయలేరు. ఈవెన్ ప్రభుత్వ సంస్థలు కూడా చేయలేని విధంగా వాళ్ళు చేసిన సంఘటనలు ఉన్నాయి. అవన్నీ మనం కాదనడానికి వీల్లేదు. అవును. సో ఆర్ఎస్ఎస్ మంచిదా కాదా అంటే మనం ఎవరి ఉద్దేశం వాళ్ళది, పార్టీల పరంగా. కానీ సంఘపరంగా దేశానికి ఉపయోగమా కాదా అంటే నా ఉద్దేశం అయితే అది దేశానికి ఉపయోగపడే సంస్థే. అంటే దేశానికి ఎంతో లాభం చేసింది, లాభం చేసే సంస్థే, లాభం జరిగే సంస్థే. ఓకే.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.